స్లో చెప్తున్నారు. గట్టిగా హల్లెలూయా. మంచిది. యేసయ్య చేసిన మేలును బట్టి మనము ఏం చేసినా కూడా ఆయన రుణం మనం తీర్చలేము. కాబట్టి ఈ యొక్క సంవత్సరపు చివరి సండే ఆరాధనలో మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతించుదాం. బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం 12వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది నుంచి సంవత్సరం అంతం వరకు ఆయన కన్నులు దానిపైన ఉండునని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క శ్రేష్టమైన ప్రభువైన ప్రేమగల చూపులతో మనల్ని చూశాడు. ఎన్నో అపాయాలు, ఎన్నో కఠినమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన ప్రేమ చేత తన కనుదృష్టితో అవన్నీ కూడా తప్పిస్తూ మనల్ని కృపాక్షేమములతో వర్ధిలింపచేస్తూ నడిపిస్తూ వచ్చాడు. అందుని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆ తర్వాత కీర్తనలు 119వ అధ్యాయము 62వ వచనంలో, నీ న్యాయ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుటకు రాత్రి వేళ నేను మేల్కొందునని బైబిల్లో మనం చూస్తాం. చూడండి, భక్తుడు ఏమంటున్నాడంటే అర్ధరాత్రి వేళ నేను లేచి నీకు నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను అంటున్నాడు. అంటే ప్రేమ చేత, ఎంతో ప్రేమ చేత దేవుని ఆరాధించాలని ఆయన అర్ధరాత్రి వేళ నిన్నే స్తుతి